ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా దేవుడు అనే మాటలు, కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదివి పరిశుద్ధంగా జీవించి, అలాగే యేసు ప్రభు వారు స్వయంగా కొన్ని మాటలు చెప్పారు. మత్తయి సువార్త 13:9 ప్రకారం చెవిగలవాడు వినుగాక అన్నాడు. అలాగే మత్తయి సువార్త 10:17లో మనుషుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పారంటే, ప్రతి మానవుడు ఈ లోకంలో నడిపించడానికే ప్రయత్నిస్తాడు. మనుష్య కుమారుడు తన మార్గములో, యోహాను సువార్త 14:6 నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదు. ఆయన మార్గంలో సత్యం ఉన్నది, అబద్ధము లేదు. ఆయన మార్గంలో జీవం ఉన్నది, అనగా నిత్య జీవం ఇచ్చే దేవుడుగా, పరలోక రాజ్యంలో చేర్చే దేవుడుగా ఉన్నాడు. అందుకు దేవుడు మాటగానే మీరు వినకపోతే, దేవుడే స్వయంగా ఒక మాట చెప్పాడు. ఈ మాట కూడా మీరు చదువుకోండి. రోమాపత్రికలో ఉంది. మొట్టమొదటి అధ్యాయం 28వ ఉంది. మొట్టమొదటి అధ్యాయం రోమాపత్రిక 28వ ఉంది. నీవు కానీ నీ హృదయం కానీ పరిశుద్ధంగా ఉంచుకోకపోతే, దేవుడి పట్ల భక్తి లేకపోతే, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను భ్రష్ట మనసుకి హ్యాండ్ ఓవర్ చేసేదను అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, దేవుడు ఒకనొకప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక మునుపు దేవుడు కొన్ని చూసి చూడలేనట్టు పోన్లే నా బిడ్డలే కదా అని వదిలేడు. కానీ మానవులందరూ కూడా పాపము చేస్తూ వెళ్ళిపోతున్నారు. అందుకే పూర్వీకులందరిని కూడా నాశనము చేసి మరలా నోవాహు కుటుంబము ద్వారా మరలా ఈ లోకాన్ని, ఈ యొక్క లోకములో ప్రతి మానవుడిని మరలా ఆయన కృపతో ఈ భూమిని నింపినా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. పాపం వల్ల వచ్చేది మరణమని దేవుడు రోమపత్రిక 6:23 చెప్తుంది. పాపం వల్ల వచ్చేది జీతము మరణము అనే మాట మనం చూడగలుగుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఆయన కృపావరమే, ఆయన యొక్క పరిశుద్ధతే మనకు నిత్య జీవం ఇస్తుందనే మాట కూడా ఆ యొక్క వాక్యంలో కనిపిస్తుంది. దేవుడు క్లియర్గా ఎందుకు ఈ మాట చెప్పాడు? భ్రష్ట మనసుకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నాడంటే, భ్రష్ట మనసు అన్నాడు లోకంలో ఉన్నాడు. వాడు మొట్టమొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని గేలం వేసి పడుతున్నాడు. వారందరినీ రక్షించడానికి దేవుడు మరలా ఈ భూమి మీద, పరిశుద్ధమైన దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీద మనుష్య కుమారుడిగా పుట్టి తన మార్గాన్ని చూపించాడు. ఎంతమంది అయితే ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవండి. ఈ గ్రంథము నిన్ను బ్రతికిస్తుంది కానీ నిన్ను నాశనము చేయదు. సహోదరి సహోదరుడా, ఈ మాటలు నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.